ఎదురు చూస్తున్నారు. మరి ఇవాళ మా అగ్ని పరీక్షను మొదలు పెట్టాలంటే మా లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవ్. నాకు ఏదైనా పెళ్లి సంబంధం చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే వస్తున్నా. పవనర్స్ అక్కడున్న ముగ్గురు జ్యూరీని ఇంప్రెస్ చేసి టాప్ 15 లో సీట్ ని సంపాదించి అగ్ని పరీక్షకి అర్హత సాధించారు. ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. కంటెండర్స్ కాస్త కంటెస్టెంట్స్ అవ్వడానికి తహతహలాడుతున్నారు. నవదీప్ ఓకే. ఆహా, ఇద్దరు అన్నయ్యలతో అదే కదా ఫైనల్ గా మీరు మీరు అని ఆ ఫ్రెండ్షిప్ ముందు ముందు ఎల్లాక ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలీదు. తమ్ముడే పేకాటే కూర్చొని ఈ రోజు చాలా హాయిగా మిగతా వాళ్ళు ఎలా చూస్తుంటారు, ఎలా ఏం చేస్తుంటారు అనేది చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకున్నా? మరి రాజకుమారి మా బ్రదర్ చేసి చెప్పాను. ఏమన్నారు మీ బ్రదర్? నమ్మలే అసలు అని. ఏమంటివి ఫస్ట్ పేరెంట్స్ కే కాల్ చేశాను. వాళ్ళు వచ్చి మా మదర్ అయితే నాకు తెలుసురా నువ్వు హౌస్ లో వెళ్తావు కప్పు కూడా కొడతావు అని ఫిక్స్ అయిపోయింది మా అమ్మాయి. అవునా? నిజమా? అక్కడ కూర్చోడానికి 18 మంది వెయిట్ చేస్తున్నారు. ఆ 18 మందిలో మనకి కావాల్సింది 12 మంది మాత్రమే. హాయ్ అందరికి, హాయ్ వెల్కమ్. అది ఎవరు వీళ్ళంతా? మనం సెలెక్ట్ చేసిన వేరే గెటప్ లో ఉన్నారు, ఇప్పుడు అంతా వేరేలాగా ఉన్నారు. అమ్మో, తలకాయ బద్దలైపోతుంది భయ్యా. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ చావో రేవో తేల్చుకోవాల్సిన టైం ఇలా ఇది. ఉన్నారు, నాకే ఎందుకు ఇలా అవుతుందని they lose themselves. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడితే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటుంది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీనమ్మ గెలుపు దానంతటా అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటు. నెట్